ఒకసారి ఈ ఆడియో క్లిప్ని వినండి. నాకు తెలిసి మావా, నీకున్నంత వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత వలిపోయిందిరా. ఎస్, ట్రంప్కి ఈ డైలాగ్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. నిజం చెప్తున్నాను, ప్రజెంట్ ట్రంప్కు ఉన్నంత గర్వం, సింపుల్గా చెప్పాలంటే తల పొగరు ఎవ్వరికి లేదు. ప్రపంచంలో ఏ లీడర్కి లేదు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక దేశం పైన దాడి చేసి అక్కడి ప్రెసిడెంట్ని ఎత్తికెళ్ళిపోవడం అంటే మామూలు విషయమా? ట్రంప్ ఈ పని చేశాడు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ట్రంప్ ఆర్డర్స్తో జనవరి 3న దాదాపు 150 అమెరికన్ మిలిటరీ హెలికాప్టర్లు అండ్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అమెరికన్ మిలిటరీ డెల్టా ఫోర్స్ వెనుజులా పైన దాడి చేసింది. వెనుజులా మిలిటరీ స్థావరాల్ని ధ్వంసం చేసి ఆ దేశ ప్రెసిడెంట్ ఇంటిపైన దాడి చేసి అతన్ని ఇంటిపై నుంచి హెలికాప్టర్లో ఎక్కించి అమెరికాకు ఎత్తుకొచ్చేశారు. ఇది వెనుజులా దేశానికి జరిగిన అతిపెద్ద అవమానం. ఆ దేశ ఆర్మీ ఏమీ చేయలేకపోయింది. అమెరికా ఆర్మీ పవర్ ముందు వాళ్ళు నిలవలేకపోయారు. ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ట్రంప్ ఎంత పొగరుగా మాట్లాడాడో తెలుసా? ఈ ప్రపంచంలో అమెరికన్ మిలిటరీ కంటే పవర్ఫుల్ ఇంకా ఏదీ లేదు. మా ముందు ఎవ్వరూ నిలవలేరు. నేను రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూశాను. అది చూడడానికి ఏదో పాతకాలపు ప్రిమిటివ్ యుద్ధంలా అనిపిస్తుంది. మేము అలా చేయము. మేము తలుచుకుంటే గంటల్లో, సింగిల్ డేలో ఏ దేశాన్నైనా మా కంట్రోల్లోకి తెచ్చుకుంటాము అని చాలా పొగరుగా మాట్లాడాడు. ఇతనికి ఇంత పొగరు ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే నిజంగానే వీళ్ళ మిలిటరీ చాలా పవర్ఫుల్గా ఉంది. దానికి తోడు అమెరికా సాఫ్ట్ పవర్ వరల్డ్ వైడ్గా చాలా ఎక్కువ. అయితే ట్రంప్ ఇప్పుడు ఇతర దేశాల్ని కూడా బెదిరించడం మొదలుపెట్టాడు. మన ఇండియాకు కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని పంపాడు. ఆ తర్వాత క్యూబా, ఇరాన్, మెక్సికో, కొలంబియా, గ్రీన్లాండ్ దేశాలకు కూడా వార్నింగ్ని ఇచ్చాడు. ఈ గ్లోబల్ ఈవెంట్స్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి కమోడిటీస్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఇవి ఇన్వెస్టర్స్కి బిగ్ మార్కెట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. ప్రజెంట్ మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువ అనిపిస్తుంది. అందుకే చాలామంది కామెంట్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్యాసివ్గా, రెస్పాన్సిబుల్గా కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ అనే యాప్ యూజ్ అవుతుంది. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్. దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ ఫీచర్పై క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి. కానీ మార్కెట్ వుల్ఫ్ అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే వొలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈ యాప్ లాస్ వచ్చే ప్రమాదాన్ని ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్గా గుర్తించి దాన్ని అవాయిడ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్ ఇలా మీ ప్రాఫిట్ అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నిటినీ కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ డిసెంబర్లో 8606, జూన్లో 70,468, జూలైలో 59,696, అక్టోబర్లో 58,207 వరకు లాభాలు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. టిల్ నౌ ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకుని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ట్రంప్ వెనుజులా పైన దాడి చేసింది ఆ దేశంలో ఉన్న ఆయిల్ కోసం. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ వెనుజులా దగ్గరే ఉంది. మనం ఆయిల్ అంటే రష్యా దగ్గర ఉంటుంది, సౌదీ అరేబియా దగ్గర ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం. కానీ కాదు, వీటన్నిటికంటే ఎక్కువగా ఆయిల్ వెనుజులా దేశంలో ఉంది. ఎంత ఆయిల్ ఉంది బ్రదర్ అని మీరు నన్ను అడిగితే ప్రజెంట్ ఎస్టిమేషన్ ప్రకారం వెనుజులా దేశంలో దాదాపు 303 బిలియన్ బ్యారెల్స్ల ఆయిల్ ఉంది. బ్యారెల్ అంటే ఇదిగో ఇది. ఇందులో పట్టే ఆయిల్ని 1 బ్యారెల్ ఆఫ్ ఆయిల్ అంటారు. వెనుజులాలో ఉన్న ఆయిల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ప్రజెంట్ ఒక్క బ్యారెల్ ప్రైస్ $57. ఈ లెక్కన చూస్తే వెనుజులా దగ్గర $17.3 ట్రిలియన్ వర్త్ కలిగిన ఆయిల్ ఉంది. చూడండి,
జస్ట్ 12 గంటల మిలిటరీ ఆపరేషన్తో ట్రంప్ ఇంత సంపద దోచుకున్నాడు. ఇది మన దేశ ఎకానమీ కంటే 4 రెట్లు ఎక్కువ. ప్రజెంట్ మన మొత్తం జీడిపి వాల్యూ $4.1 ట్రిలియన్ ఏమో ఉంది. అంటే ట్రంప్ వెనుజులా నుంచి దోచుకున్న ఆయిల్ డబ్బుతో మన దేశం లాంటి 4 భారతదేశాల్ని పోషించగలడు. సరే, అంత డబ్బు కాదనుకున్నా అందులో సగం $8 ట్రిలియన్ అమెరికా దోచుకుంది. ఇది కూడా చాలా ఎక్కువ. అందుకే ఈ ట్రంప్ ఎప్పటి నుంచో ఈ దేశం పైన కన్ను వేసి చివరికి ఆ దేశ గవర్నమెంట్ని పడగొట్టి ఆ దేశం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఇంత చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? వెనుజులా దేశ ప్రజలకు మేము స్వాతంత్రం కల్పించాము, ఇప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఒక మంచి లీడర్ వచ్చేంత వరకు మేమే రూల్ చేస్తాము అని చెప్తున్నాడు. Place called Venezuela. We're going to run the country until such time as we can do a safe, proper, and judicious transition. So we don't want to be involved with having somebody else get in, and we have the same situation that we had for the last long period of years. So we are going to run the country. మంచి లీడర్ ఎప్పుడు వస్తాడు అంటే అమెరికాను సపోర్ట్ చేసేవాడు, అమెరికా చెప్పు చేతల్లో ఉండేవాడు, వీళ్ళ ప్రకారం ఒక మంచి లీడర్. అయినా అలాంటి ఒక మంచి లీడర్ వచ్చినా రాకున్నా ఆ దేశాన్ని రూల్ చేసేది మాత్రం ఇకపై నుంచి అమెరికాని. ట్రంప్ గురించిన గొప్ప విషయం ఏమిటంటే మనోడు ఏది దాచుకోడు. తర్వాత ఏం చెప్పాడో తెలుసా? మన అమెరికాలో ఉన్న పవర్ఫుల్ ఆయిల్ కంపెనీలు, పెద్ద ఆయిల్ కంపెనీలు ఇప్పుడు వెనుజులాకు వెళ్ళి అక్కడ ఆయిల్ని బయటకు తీసి బిలియన్స్ ఆఫ్ డాలర్లు సంపాదిస్తాయి. దాంతో వెనుజులాకు లాభమే, అమెరికాకు లాభమే అని చెప్తున్నాడు. వెనుజులా సంగతి తెలియదు కానీ అమెరికాకు మాత్రం చాలా లాభం. We're going to have our very large United States oil companies, the biggest anywhere in the world, go in, spend billions of dollars, fix the badly broken infrastructure, the oil infrastructure, and start making money for the country. వెనుజులా పైన ట్రంప్ సడన్గా అటాక్ చేయలేదు. మనోడు ఎలక్షన్ గెలవక ముందు నుంచే ఎలాగైనా వెనుజులా ఆయిల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే ప్లాన్లో ఉన్నాడు. చివరికి ఇప్పుడు ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి అనుకున్నది సాధించాడు. అయితే సినిమా ఇక్కడే అయిపోలేదు. వెనుజులా ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వెనుజులా వైస్ ప్రెసిడెంట్ పేరు రోడ్రిగో. ఇప్పుడు ఈమె మా దేశం అమెరికాకు సరెండర్ అవ్వదు, మేము ఫైట్ చేస్తాము అని చెప్తుంది. ఈమె మాటలు విన్న ట్రంప్ ఈమెను ఎలా బెదిరించాడో తెలుసా? సరే, అలా అయితే నువ్వు నీ ప్రెసిడెంట్ నికోలస్ మాదురో కంటే ఎక్కువగా సఫర్ అవుతావు, యూ విల్ సఫర్ మోర్ అని డైరెక్ట్గా బెదిరించాడు. ఇక ట్రంప్ మన ఇండియా గురించి ఏం మాట్లాడాడు, ఇండియాకు ఎటువంటి వార్నింగ్ ఇచ్చాడు అనే విషయానికి వస్తే, మోడీ చాలా మంచోడు, మంచి లీడర్, కానీ హీ నో దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ, మోడీ షుడ్ మేక్ మీ హ్యాపీ. మోడీ చాలా మంచోడు, కానీ మోడీకి తెలుసు నేను హ్యాపీగా లేను, మోడీ నన్ను సంతోషపెట్టాలి లేదా భారత్ పైన ఇంకా టారిఫ్ వేస్తాను అని బెదిరిస్తున్నాడు. ఇక్కడ ట్రంప్ మాటలకు అర్థం ఏమిటంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం పూర్తిగా ఆపేయాలి. ఎందుకంటే ట్రంప్కు కోపం వచ్చేది ఆ విషయంలో మాత్రమే. మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ట్రంప్కు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేసి నేను చెప్పినట్టుగా నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం నడవాలి అని వీడు ఇండైరెక్ట్గా మన ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రజెంట్ మన ఇండియానే కాదు, ఏ దేశం కూడా ట్రంప్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఇతను ప్రజెంట్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా మారాడు. ఎవ్వరూ కూడా ఇతనికి ఎదురు మాట్లాడలేకపోతున్నారు. మన ఇండియా తర్వాత క్యూబాను ఉద్దేశించి క్యూబా దేశం కూడా ఇప్పుడు కుప్పకూలబోతుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇరాన్ని బెదిరించాడు, మెక్సికో, కొలంబియాను కూడా బెదిరించాడు. వీటినే ఎందుకు స్పెసిఫిక్గా టార్గెట్ చేశాడు అంటే ఇవి కాస్త యాంటీ అమెరికా సెంటిమెంట్ ఉన్న దేశాలు, రష్యాకి చైనాకి క్లోజ్గా ఉండే దేశాలు. అందుకే ట్రంప్ వీటిని టార్గెట్ చేసి బెదిరించి తనకు ఫేవర్గా ఉండే లీడర్స్ని అక్కడ అపాయింట్ చేస్తున్నాడు. ఒక రకంగా ట్రంప్ ఇక్కడ పూర్వకాలంలో రాజులు ఎలా అయితే ఇతర రాజ్యాల్ని ఆక్రమించేవారో అలాగే చేస్తున్నాడు. ఇంత జరుగుతున్న యునైటెడ్ నేషన్ మాత్రం నోరు మూసుకొని కూర్చుంది. సేమ్ ఇలాంటి పని మన ఇండియా, చైనా ఆర్ రష్యా చేసి ఉంటే యునైటెడ్ నేషన్ ఇప్పుడు నీతులు చెప్పేది. కానీ అమెరికా చేస్తే మాత్రం అంత పర్ఫెక్ట్, ఎవ్వరూ మాట్లాడకూడదు. ఇప్పుడు ట్రంప్ కన్ను గ్రీన్లాండ్ పైన ఉంది. అక్కడ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ దేశం మొత్తాన్ని ఆక్యుపై చేయడానికి ఇతను మొదటి నుంచే ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు వెనుజులా తర్వాత అది మరింత ఈజీ కాబోతుంది. అయితే
అమెరికా ఈ వెనుజులాపై దాడి చేయడం గురించి మోడీ గారు ఏదైనా అన్నారా? ఇండియా ఎలా రియాక్ట్ అయింది అనే విషయానికి వస్తే అందరిలాగే సాఫ్ట్గా రియాక్ట్ అయింది. దిస్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ డీప్ కన్సర్న్. పీస్, స్టెబిలిటీ ఆ ప్రాంతంలో త్వరగా రావాలి, కలిసి కూర్చొని మాట్లాడుకొని గొడవలు సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అని మాత్రమే భారత్ చెప్పింది. ఇంకా ఎవ్వరిని ఏమీ అనలేదు. మనం అనలేదు, కానీ ట్రంప్ మాత్రం మన ఇండియాకు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇండియా విషయంలో నేను హ్యాపీగా లేను, నన్ను ఇండియా సంతోషపరచాలి అని చెప్తున్నాడు. లేకపోతే ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా టారిఫ్ వేస్తాను అని బెదిరిస్తున్నాడు. ఆల్రెడీ వీడు మన ఇండియా పైన ప్రపంచంలో ఏ దేశం పైన లేనంతగా అందరికన్నా ఎక్కువ 50% టారిఫ్ వేశాడు. ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేస్తాను అని చెప్తున్నాడు. ట్రంప్ ఇలా చేస్తే మన ఇండియాకు ఏదైనా నష్టం వస్తుందా అంటే మ్యాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 50% నుంచి టారిఫ్ని ఇంకా ఎంత పెంచినా కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. కాబట్టి మోడీ ప్రభుత్వం అండ్ మన భారత్ ఈ ట్రంప్ బెదిరింపులకు పెద్దగా భయపడకపోవచ్చు. ఇతను టారిఫ్ని ఎంత పెంచుకున్నా ఇండియా గ్రోత్ పైన పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, కాస్త స్లో అవుతుంది కావచ్చు. కానీ దేశం మొత్తం, దేశ మార్కెట్ మొత్తం షేక్ అయ్యేంత సీన్ ఈ ట్రంప్కు ప్రజెంట్ లేదు. ప్రజెంట్ ట్రంప్ కేవలం 12 గంటల్లో ఒక దేశాన్ని ఓడించి ఆ దేశంలో ఉన్న దాదాపు $18 ట్రిలియన్ సంపదను గెలుచుకొని ఎంతో సంతోషంగా ఇంతకు ముందు కంటే మరింత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇతను ఇదే ఫ్లోలో మరిన్ని దేశాలని టార్గెట్ చేయబోతున్నాడు. నా అంచనా ప్రకారం నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్ కాబోతుంది. ఎందుకంటే అక్కడ అమెరికాకు కావలసిన విలువైన సంపద, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఇలా పవర్ఫుల్ దేశాలు చిన్న దేశాల్ని బెదిరించి వాళ్ళ సంపదను దోచుకోవడం సరికాదు. ఇప్పుడు అమెరికాను చూసి రేపు చైనా కూడా తైవాన్, జపాన్, కింద ఉన్న వియత్నాం, లావోస్ లాంటి దేశాల్ని బెదిరించుకుంటూ పోతే ఎలా ఉంటుంది? సేమ్ ఇలాగే రష్యా యూరోప్ విషయంలో చేయడం మొదలుపెట్టిందే అనుకోండి. రాసి పెట్టుకోండి, 2026లో 3వ ప్రపంచ యుద్ధం కన్ఫర్మ్గా జరుగుతుంది. ఇక ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే, మీరు హిస్టరీని చూసుకుంటే ఎప్పుడైతే ఒక కింగ్ ఆర్ ఒక రూలర్ పవర్ఫుల్గా మారుతాడో, ఈ ట్రంప్ లాగా ఎక్స్ట్రీమ్ యారోగెంట్గా మారుతాడో, అప్పుడు అతన్ని ఓడించే ఒక కొత్త లీడర్ వస్తాడు, లేదా ఒక కొత్త పవర్ ఉద్భవిస్తుంది. అది డివైన్ ఇంటర్వెన్షనా లేదా ప్రకృతి నియమమా తెలియదు, కానీ ఖచ్చితంగా కళ్ళు నెత్తికెక్కిన పొగరబోతు కింగ్ని ఓడించేందుకు ఒక పవర్ మాత్రం వస్తుంది. మరి ఇప్పుడు ట్రంప్ను ఓడించడానికి, ట్రంప్ పొగర్ని తగ్గించడానికి ఏ పవర్ వస్తుంది, ఏ లీడర్ వస్తాడు అనేది మనం వేచి చూడాలి. మీ ప్రకారం ప్రజెంట్ ట్రంప్ని ఛాలెంజ్ చేసే లీడర్ ఎవరు? మన మోడీ గారా, చైనాలో ఉన్న షీ జిన్పింగా, లేదా పుతినా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.